హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కాజల్ కార్తిక మూవీ ఓటీటీ రివ్యూ అయితే మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూలై 1, 2023లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కాజల్ కార్తిక మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాజల్ కార్తిక, ఎస్, డైరెక్టర్ బై డీకే. ఈ మూవీ డ్రామా, హర్రర్ అండ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. హర్రర్ పరంగా కొన్ని సీన్స్ అయితే వర్కౌట్ అయితే అయ్యాయి, కానీ అక్కడక్కడ కూడా కామెడీ అయితే ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ అయిన రెజినా 100 సంవత్సరాల క్రిందట బుక్ అయిన కాటిక బుక్ అనే బుక్ చదువుతూ ఉంటే తన ముందుకు ఆ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ బుక్లో రాసిన ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి. మరి రెజినా ఆ బుక్ ఎందుకని చదవాల్సి వచ్చింది, ఆ బుక్ ఎవరు రాశారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు భయ్య, రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడైతే హర్రర్ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. మిగతా వాటికార మాత్రం కొంచెం కామెడీగా అయితే ఉంటుంది. ఇది కూడా అంతగా ప్లస్ పాయింట్ అయితే కాదు. అలాగే స్టోరీ చూసుకుంటే ఈ సినిమాలో ఒక 5 టైప్స్ ఆఫ్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టోరీ చూసుకుంటే కొంచెం థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ చేస్తారు, కానీ సెకండ్ స్టోరీ చూసుకుంటే అంతగా నచ్చదు భయ్య. అలాగే థర్డ్ స్టోరీ చూసుకుంటే కొంచెం కామెడీ పరంగా అయితే వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా జబర్దస్త్ అప్పారావు గారిది వాయిస్ ఓవర్ అయితే ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్ ఆ ఎపిసోడ్కి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 4th ఎపిసోడ్ మాత్రం రొటీన్గా అయితే అనిపిస్తుంటుంది. అది కూడా మీకైతే బోర్ అయితే కొడుతుంది. కానీ 5th ఎపిసోడ్ మాత్రం కొంచెం వర్కౌట్ అయింది. అండ్ ఆ 5th ఎపిసోడ్లో ఒక మెయిన్ హీరోయిన్ కూడా నటించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. జస్ట్ ఒక వెబ్ సిరీస్ని లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాల్సింది సినిమా రూపంలో అయితే మన ముందుకైతే రావడం జరిగింది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఒక్కటి కూడా లేదు భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కొంచెం వరకైనా కవర్ అయింది అనుకుంటే అది కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ స్టోరీ వెళ్తుందంటే వెళ్తుంది, అంతేకాని ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. అక్కడక్కడ వచ్చే హర్రర్ సీన్స్తో కొంచెం అయితే భయం పుట్టింది. ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం వరకు అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మిగతాదంతా ఏమైతే లేదు భయ్య. స్టోరీ వెళ్తుందంటే వెళ్తుంది, అలా వెళ్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ స్టోరీ కానివ్వండి, అలాగే క్లైమాక్స్లో వచ్చే స్టోరీ కానివ్వండి, ఈ 2 స్టోరీస్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా ఈ సినిమా పార్ట్ 2 కూడా రాబోతుందని తెలియజేశారు. పార్ట్ 1 అంత వర్కౌట్ అయితే అవ్వలేదు, ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి పార్ట్ 2 ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. మరి ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ కాజల్ కార్తిక మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కాజల్ కార్తిక మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.